కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జూలూరుపాడు కేంద్రంలో పార్టీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని పొంగులేటి సందర్శించి వారికి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటూ వారి శ్రమను ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మీ దీవెనలతో అధికారంలోకి రాబోతుంది. 100% చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేస్తే సంతోషం. ఎట్లా మీరు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీ కోరికలన్నీ కూడా తీర్పిస్తాం. ఓకేనా?